వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు పూరీ కర్రీ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసే విధానం: ముందుగా ఆలుగడ్డలు ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అట్లా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం ముక్కలు, కరివేపాకు, క్యారెట్, బీన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, అల్లం ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి అట్లా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇప్పుడు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అంతా అట్లా బాగా కొంచెం అంటే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అవి కలుపుకొని అవి ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలో మూత పెట్టి ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ అట్లా ఫ్రై అయినాక క్యారెట్, పచ్చి బఠానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా అట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా అట్లా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి కూరగాయలన్నీ మగ్గేటట్టు మగ్గించుకోవాలన్నమాట. అట్లా మగ్గాక ఇప్పుడు నీళ్ళు మనకి ఎంతమందికి కావాలో అట్లా ఆ కొలతలతో నీళ్ళు పోసుకోవాలి. నేను ఇక్కడ పీజీలో కాబట్టి నేను ఎక్కువ క్వాలిటీలో చేసి చూపిస్తున్నాను. నీళ్ళు పోసుకొని ఒక్కసారి మూత పెట్టి అది కాగేలోపు ముందుగా నీళ్ళు పోసి పెట్టుకుని శనగపిండి ఉంది కదా, అది బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనకి నీళ్ళంతా ఇట్లా ఉడకపెట్టినప్పుడు ఆ పిండిని ఒక్కసారి కలుపుకొని ఆ పిండిని పోయాలన్నమాట. అందులో పోస్తూ కలుపుకోవాలి. అట్లా కలపడం వల్ల మొత్తం కలిసిపోతుంది. అట్లా ఉడకపెట్టినప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలని అట్లా ఒలుచుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది అందులో వేసుకొని బాగా కలుపుకుంటే మనకి గ్రేవీ అట్లా పూరీకి గ్రేవీ అట్లా తయారవుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వంట. అట్లా ఒక్కసారి ఉడకపట్టినాక కలుపుకొని ఉప్పు చూసుకొని, అంటే సాల్ట్ ఇది ఇప్పుడే సర్వ్ చేసుకోవాలి. పూరీలో ఆల్రెడీ వేసి ఉంటాం కాబట్టి అంతా అట్లా కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే పూరీ కూర రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ. బాయ్.